యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినమందు ఆత్మ సంబంధమైన పనులు మనం అర్పించుటకు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు, ప్రభుని యేసుక్రీస్తును స్తుతించి మహిమపరిచి ఆయనను ప్రభు బల ద్వారా జ్ఞాపకం చేసుకున్నటకు దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనం తల్లిన దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియచేవారమై ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కూడా ధ్యానించడం మనకు చాలా అవసరమైనటువంటి విషయం. కాబట్టి దేవుని యొక్క వాక్యం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించుతాం. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. నిన్న తేలైపోయినాయి, లాస్ట్ టైం గుర్తుందా? 9వ అధ్యాయం మనం చదివేశాం. సో ఈ 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో 6 బూరలు ఊదడం జరిగిన. ఓకే, 8వ అధ్యాయంలోనేమో 8th చాప్టర్లోనేమో 1 to 4 trumpets. 1 to 4 trumpets. మొదటి నుండి 4 బూరలు ఊదబడ్డాయి. ఇది ఏమని సూచిస్తుందంటే పార్షియల్ ఎన్విరాన్మెంటల్ డివాస్టేషన్. డివాస్టేషన్ అంటే విధ్వంసం లేదా వినాశనం. ప్రకృతి వినాశనం. పాక్షికంగా ప్రకృతి ఏమవుతుంది అనమాట? వినాశనం అయిపోతుంది, విధ్వంసం అవుతుంది. పాక్షికంగా, పార్షియల్ అంటే పాక్షికంగా ప్రకృతి విధ్వంసం అవుతుంది, వినాశనం అవుతుంది అని మొదటి నుండి 4 బూరలు ఊదినప్పుడు తెలిసింది. అంటే యెరూషలేము యొక్క నాశనాన్ని గురించి యోహాను గారు ప్రకటిస్తూ ఉన్నాడు. యెరూషలేము నాశనం అవుతుంది. సో యెరూషలేము ఎలా నాశనం అవుతుంది అన్నమాట? ప్రకృతి మొదట ఏమవుతుంది? నాశనం అవుతుంది. పార్షియల్గా, పాక్షికంగా ప్రకృతి విధ్వంసం అవుతుంది అనే దాన్ని ముందుగానే ఆ బూరలు ఊదటం ద్వారా తెలియజేశాడు. తర్వాత 5-6 బూరలు ఏం తెలియజేస్తాయంటే, 5-6 బూరలు ఏ అధ్యాయం? 9వ అధ్యాయం. సో 9వ అధ్యాయంలో 9th చాప్టర్లో 5 and 6 trumpets. బూరలు 5-6 బూరలు ఊదడం ద్వారా ఓకే ఏంటి దాని మీనింగ్? సజెస్టింగ్ ఏంటంటే ఇంటర్నల్ డికేడెన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్వేషన్. ఇంటర్నల్ డికేడెన్స్. డికేడెన్స్ అంటే క్షీణించడం. ఇంటర్నల్ డికేడెన్స్. అంతర్గతంగా యూదులు క్షీణించిపోతారు. ఇంటర్నల్గా యూదుల మధ్య రిలేషన్షిప్ కానీ, మానవత్వం కానీ, వాళ్ళ మధ్యలో ఉండాల్సినటువంటి ప్రేమానురాగాలు కానీ ఓకే ఇవేవి ఏమవుతాయి అన్నమాట? అన్నీ క్షీణించిపోతాయి. ఒకరొకరు కొట్టుకోవడం, ఒకరొకరు చంపుకోవడం, ఒకరినొకరు దోచుకోవడం, ఒకరి మీద ఒకరు అసూయపడడం. సో ఇంటర్నల్గా క్షీణత వచ్చేస్తుంది. అంతర్గతంగానే వాళ్ళల్లోనే ఒక క్షీణించిపోతాయి సంబంధాలు, మానవ బంధాలు, ప్రేమానురాగాలు, దయా కరుణములు ఇవేవి ఉండవు. ఇంకా దోచుకోవడమే ఉంటుంది, ఒకరి మీద ఒకరు పడి దోచుకోవటం. ఆ తర్వాత ఎక్స్టర్నల్ ఇన్వేషన్. ఎక్స్టర్నల్ ఇన్వేషన్ అంటే రోమా ఇన్వేషన్ అంటే ముట్టడి. ఎవరు వాళ్ళని ముట్టడిస్తారనమాట? రోమా సైన్యం వాళ్ళని బయటేమో రోమా సైన్యం యెరూషలేముని ముట్టడి వేస్తుంది, లోపలేమో వాళ్ళంతటా వాళ్ళు క్షీణించిపోతారు. అది యెరూషలేము పరిస్థితి. అలా ఉండబోతుంది క్రీస్తు శకం 70 నాటికి. సో ఇవి ఎప్పుడు జరుగుతాయి అన్నమాట? డ్యూరింగ్ 70 AD.
అప్పుడే నీరో చక్రవర్తి యెరూషలేముని ఏం చేస్తారనమాట, కాల్చివేస్తారు. సో ఇదంతా కూడా యెరూషలేము యొక్క నాశనం గురించి చెప్పబడతా ఉంది. సో మనం చూసాం 6వ అధ్యాయం నుండి 6, 7, 8, 9 ఆ 7 ముద్రలు విప్పినప్పుడు జరగబోయే నాశనం. ఆ 7 ముద్రలో ఏముందంటే యెరూషలేము యొక్క నాశనం. యెరూషలేము యొక్క నాశనం. యెరూషలేము నాశనం అవుతుంది. ఎలా? ప్రకృతి నాశనం అవుతుంది, మనుషుల మధ్య బంధాలు నాశనం అవుతాయి. బయట నుండి రోమా సైన్యం వచ్చి వీళ్ళని ఏం చేస్తారు అనమాట, అటాక్ చేస్తారు, ముట్టడి వేసి వీళ్ళని అంతమొందిస్తారు. కారణం, దీనికంతటి కారణం ఏంటి? యూదులు యేసుక్రీస్తు పట్ల నమ్మకస్తులుగా లేరు. యూదులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. యూదులు దేవునికి నమ్మక ద్రోహులైరి. యూదులు దేవునికి నమ్మక ద్రోహులు, అవిశ్వాసులు, అవిధేయుల కారణంగా క్రైస్తవుల్ని హింసించినందున, క్రైస్తవుల్ని వెంటాడి సంఘాలను నాశనం చేశారు, సంఘాలని పాడు చేశారు. ఎవరు? అది మనకు అపోస్తల కార్యం చూసినప్పుడే అర్థం అవుతుంది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఏముంటది? సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఎవరి వల్ల కలిగింది ఆ హింస? యూదుల వల్ల కలిగింది. మొదట హింస రోమీల నుంచి కాదు కలిగింది. సంఘానికి హింస మొదట యూదుల నుంచి కలిగిందన్న. యూదులు క్రైస్తవులు హింసించారు. పౌలు యూదులుగా ఉన్నప్పుడు ఒక లాంటి హింస, పౌలు కూడా క్రైస్తవుడు అయిన తర్వాత పౌలును కూడా వాళ్ళు ఏం చేయలేదన్నమాట, వదిలిపెట్టలేదు. అందుకే పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక గుంపు వెళ్ళిపోయి అక్కడ అల్లరి చేయటం, పౌలును కొట్టడం, పౌలుని చంపడానికి ప్రయత్నించడం. ఇలా యూదులు క్రైస్తవులు ఏం చేశారనమాట, హింసించారు, చంపారు, హతసాక్షులయ్యారు. అందుకే ఆరోగ్యంలో మనం చూస్తాం, నాదా ఎందాక తీర్పు తీర్చక ఎందుకు. చూడండి ఒకసారి ప్రకటన 6వ అధ్యాయంలో, ప్రకటన 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వధింపబడిన ఆత్మలు యేసుక్రీస్తు కొరకు, వాక్యము కొరకు వాళ్ళు ఏం చేయబడ్డారంట, వధించబడ్డారు. గొర్రెల్ని మేకల్ని వధించినట్లు వధించారు. ఇప్పుడు వారి ఆత్మలు అంటే ఏమని? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా. ఎందాక? ఇంకా ఎన్ని రోజులు? ఇంకెంతకాలం? సో కాబట్టి వధింపబడిన వారి యొక్క ఆత్మల ఘోష, దానికి ప్రతిఫలం. ఇప్పుడు దేవుడు వెయిట్, నేను అతి తీర్చుట. వధింపబడిన వారు ఏమైనా రివెంజ్ తీసుకున్నారా? క్రైస్తవులు రివెంజ్ తీసుకున్నారా యూదుల మీద? కానీ రివెంజ్ తీసుకోలేదు. ధారాళముగా తమ ప్రాణాలను అర్పించారు, సంతోషంగా అర్పించారు. పగ తీర్చుట. సో కాబట్టి మనం కూడా పగ తీర్చుకోవటం అధికారం ఉందా మనకి? కానీ మనం ఏం చేస్తాం? ఇమీడియట్గా తీర్చేసుకుంటాం. తెలుసో తెలియకో పగ తీర్చేసుకుంటాం. ఇమీడియట్గా రివెంజ్ తీర్చేసుకుంటాం. చర్చిలో రివెంజ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యం విని ఆరాధన అంతా అయిపోయిన తర్వాత కూడా రివెంజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా క్రైస్తవులకి ఆ డెప్త్ అర్థం కావట్లేదు. We are not here to take revenge ourselves. మనల్ని మనం పగ తీర్చుకుంటే అసలు ఎవరు మిగులుతాం? ఇంటర్నల్ క్షీణత, ఇంటర్నల్ డికేడెన్స్. లోపలే ఆ క్షీణత వచ్చేస్తుంది, ఆత్మీయ క్షీణత జరిగిపోతుంది. ప్రేమలో క్షీణించిపోతాం, సహవాసంలో క్షీణించిపోతాం, అనురాగంలో క్షీణించిపోతాం కదా. పగ తీర్చుకుని స్టార్ట్ చేస్తే ఎవరైనా ఉంటామా? మిగులుతామా? ఎవ్వరూ ఉన్నాం. కాబట్టి పగ తీర్చుకోకూడదు. ఒకవేళ అన్యాయం జరిగిందా దాన్ని సహించాలి, అవమానం జరిగిందా ఓడ్చుకోవాలి, శ్రమలు వచ్చాయా భరించాలి. యేసుక్రీస్తులాగా మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులాగా వాటిని సహించి భరించాలి. ఎందుకంటే
పగ తీర్చే పని దేవుడిది, తీర్పు తీర్చే పని దేవుడిది, నాశనం చేసే అధికారం దేవునికి మాత్రమే ఉంది కదా. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు కేవలం మీ శరీరములను మాత్రమే చంపువారికి భయపడదు, మీ దేహములను మాత్రమే చంపువారికి భయపడదు, కానీ దేహమును ఆత్మను నరకములో నశింపజేయ శక్తి గల దేవునికి అంటే నశింపజేసే అధికారం ఎవరికి మాత్రం ఉంది? ఆత్మను నశించే అధికారం, నాశనం చేసే అధికారం దేవునికి ఉంది. ఒకవేళ శరీరాన్ని నాశనం చేసే అధికారం దేవునికే ఉంది, మనిషికి లేదు. మనిషికి ఒక వ్యక్తిని నాశనం చేయడానికి కానీ, మనిషికి ఒక వ్యక్తిని చంపడానికి కానీ, మనిషికి ఒక వ్యక్తిని పాడు చేయడానికి కానీ మనిషికి ఏం లేదన్నమాట అధికారం. అది దేవుని పని. కాబట్టి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా దానికి లోబడ్డారు. క్రైస్తవులు కంటికి కన్ను పంటికి పన్నులాగా చేయలేదు. ఒకవేళ వాళ్ళు వధిస్తే వీళ్ళు కత్తులు తీసుకొని ఖడ్గములు తీసుకొని వాళ్ళని వధించలేదు, వధించబడ్డారు. దానికి దేవుడు ఆన్సర్. ఎవరు ఆన్సర్ ఇస్తారు? దేవుడు ఆన్సర్ ఇస్తారు. ఇప్పుడు ఆ దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. యెరూషలేముకి, యూదులకి దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఆ యూదుల్ని దేవుడు ప్రకృతి ద్వారా నాశనం చేస్తున్నాడు. వాళ్ళల్లోనే అంతర్గత కలహాలు, జగడములు క్షీణించిపోయే సంబంధాలు, మానవ సంబంధాలు క్షీణించిపోయి బయట ఏమో రోమిలు అంటే పారిపోలేరు. యెరూషలేము నుంచి ఏమవలేరు అనమాట. యెరూషలేము నుంచి పారిపోతే రోమా సైన్యం ఉంది, కొట్టి చంపేస్తారు. ఒకవేళ లోపల ఉంటే సొంత వాళ్ళు కొట్టి చంపుతున్నారు. కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితి అనమాట యెరూషలేము. అంటే ప్రకటన గ్రంథం రాయబడిన 2-3 సంవత్సరాలకి ఇవన్నీ ఏమయ్యాయి అన్నమాట, నెరవేరాయి. సో కాబట్టి 9వ అధ్యాయం చూసారు కదా, 8-9 అధ్యాయంలో ఈ 6 బూరలు ఊదడం ద్వారా ఏం జరుగుతుందో చెప్పాడన్నమాట. ఇప్పుడు 10వ అధ్యాయంకి వెళ్దాం. మార్కర్లో ఒక బాక్స్ కొనుక్కొచ్చి పెట్టేది, 2-3 కొనకరాలు. ఒక బాక్స్ ఉంటాయి కదా, తీసుకొచ్చి ఒక 10 10వ అధ్యాయం 10th చాప్టర్. పదవ అధ్యాయం 10వ అధ్యాయం చదవండి ఒకసారి. 10వ అధ్యాయం 11 వచనాలే ఉన్నాయి 10వ అధ్యాయంలో. ఓన్లీ 11 వర్సెస్ 11 వచనాలు ఉన్నాయి. ఒక 10వ అధ్యాయం చదవక ముందు ఒక ఇంగ్లీష్లో ఒక ఇది రాసుకోండి. Signifying the terrible effects of the Roman army, signifying the terrible effects of the Roman army as it made its way toward Jerusalem in 70 AD. The terrible effects of the Roman army. రోమా సైన్యము యెరూషలేము మీదికి దండెత్తి వెళ్ళడం క్రీస్తు శకం 70లో రోమా సైన్యం యెరూషలేము మీదికి దండెత్తి వెళ్ళుట. సో ఒక మాట వాడారు ఇంగ్లీష్లో, టెరిబల్ అన్న. టెరిబల్ అంటే భయంకరంగా రోమా సైన్యం యెరూషలేము మీదికి దండెత్తి వెళ్ళుచుంది. అంటే
యూదుల్ని, క్రైస్తవుల్ని నాశనం చేసింది ఎవరు? యూదులు. ఇప్పుడు యూదులు ఎవరు నాశనం చేయబోతున్నారు? రోమా సైన్యం నాశనం చేయబోతుంది. రోమా ఎలా నాశనం అవుతుందో తర్వాత చెప్తాడన్న. ఓకే, పాత నిబంధనలో ఇశ్రాయేలుని, యెరూషలేము దేవాలయాన్ని నెబుకద్నెజర్ ఏం చేశాడు? నాశనం చేశాడు. నెబుకద్నెజర్ ఎవరు నాశనం చేశారు? మాది పారసీకులు నాశనం చేశారు. అంటే దేవుడే మాది పారసీకులు పుట్టించడం. మాది పారసీకులు బబులోని ఏం చేశారు అనమాట? నాశనం. మాది పారసీకులు ఎవరు నాశనం చేశారు? గ్రీకులు. గ్రీకులు ఎవరు నాశనం చేశారు? రోమియులు. ఇప్పుడు రోమియులు ఎవరు నాశనం? రోమా తర్వాత ఇక ప్రపంచ చక్రవర్తి అనేవాడే ఉండడు. రోమా లాస్ట్ అన్నమాట. ప్రపంచాన్ని పరిపాలించే ఈ కాన్సెప్ట్ అంతా కూడా రోమాతో లాస్ట్. ఆ చక్రవర్తి అనే టైటిల్ లేకుండా చేసేసాడు అనమాట. ఎంపరర్ అనేదే లేకుండా చేశాడు దేవుడు. అది ఎలానో మనం రోమాకి దేవుడు ఎలా శిక్ష విధించబోతాడో రోమా మిగతా అధ్యాయంలో కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథం 2 మైండ్ ఉండాలి మనకి. ఒకటి, క్రైస్తవులు హింసించబడ్డారు. ఎవరి ద్వారా హింసించబడ్డారు? యూదుల వల్ల హింసించబడ్డారు. ఆ యూదుల్ని నాశనం చేయడానికి దేవుడు ఎవరిని సిద్ధపరిచాడు అనమాట? రోమాన్ని సిద్ధపరిచాడు. ఈ రోమీయులు యూదుల్ని హింసించడంతో పాటు ఎవరిని కూడా హింసించేశారు? క్రైస్తవుల్ని కూడా హింసించారు. ఇప్పుడు నెక్స్ట్ దేవుడు ఎవరిని హింసిస్తాడు అనమాట? రోమీయుల్ని హింసిస్తాడు. రోమీయుల్ని నాశనం చేస్తాడు. అదే ప్రకటన గ్రంథం యొక్క యాక్చువల్లీ ఈ రోమా ప్రభుత్వం సంపూర్ణంగా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుందంటే సాతాను యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అది మన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓవరాల్ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు. ప్రస్తుతం క్రైస్తవుల్ని హింసించినటువంటి యూదులకు దేవుడు బుద్ధి చెప్తున్నాడు, దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అనేది మనకు మైండ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 10వ అధ్యాయం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతులు విప్పబడి ఉన్న యొక్క చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడం పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోతుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయకము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. So the mighty angel with little book. The mighty angel with little book 1 to 7 10వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో బలిష్ఠుడైన దూత, చిన్న పుస్తకము పట్టుకొని ఉన్న బలిష్ఠుడైన దూత, చిన్న పుస్తకము పట్టుకొని ఉన్న బలిష్ఠుడైన దూత. బలిష్ఠుడైన దేవదూత దూత. ఏంజల్, the mighty angel with the little book. 1 నుండి 7 వచనాలు మనకు కనిపిస్తుంది. చూద్దాం 7 వచనాల్లో మళ్ళీ ఒకసారి చూసినట్లయితే, ఎవరై ఉండవచ్చు ఈ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన అన్నారు. అంటే ఆ వేరొక దూతని ఎవరిని సంబోధిస్తున్నారు? ఆయన. సో దూతని ఆయన అని సంబోధిస్తున్నాడంటే అక్కడ కొంచెం
ఎవరై ఉండవచ్చు ఆ దూత అంటే యేసుక్రీస్తే. ఎవరు? యేసు. ఎందుకంటే ఆ డిస్క్రిప్షన్ చూస్తేనే అర్థం అవుతుంది. దూత గురించి ఎప్పుడు కూడా ఇంత గొప్పగా వివరణ లేదు. సో అక్కడ డిస్క్రిప్షన్ ఏమని ఉంది? ఆయన మేఘము ధరించుకొని ఉండెను. సో యేసుక్రీస్తు అని చెప్పడానికి అంటే అక్కడ డిస్క్రిప్షన్ లో తెలిసిపోతుంది. ఆయన ఏం ధరించుకున్నాడంట? మేఘము ధరించుకొని ఉండెను. ఇంకా ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉండెను. ఆయన శిరస్సు మీద ఏముందంట? ఇంద్రధనస్సు అన్నారు. యాక్చువల్లీ ధనస్సు అని ఉండాలి. ధనస్సు నుండెను. మనకి ఆది కాండంలో కూడా ఇంద్రధనస్సు అని ఉండదు. ధనస్సు నోవాహుతో నిబంధన చేసుకున్నప్పుడు దేన్ని సూచనగా ఉంచాడు? ధనస్సుని మేఘంలో ఉంచానని ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్లేషన్ లో ఇంద్రధనస్సు వచ్చేసింది. ధనస్సు ఇంద్రుంది కాదు, అది మన వాళ్ళు సృష్టించిన ఇంద్రధనస్సు అని. ఓకే, సో ధనస్సు అంతే, రెయిన్బో. ఓకే, అది మన దేశంలో అది హిందువులది అన్నారు. దానికి ఎటువంటి ప్రూఫ్ కానీ ఆధారం కానీ లేదు. సో బైబిల్లో దేవుడే ఉంచాడు, అదొక నిబంధనకు సూచన ధనస్సు. సో ఆయన శిరస్సు మీద ఏముండింది? ధనస్సు నుండెను. ఓకే, ఆయన ముఖము సూర్యబింబము వలె. ముఖం ఎలా ఉందంట? ఆయన ముఖము సూర్యబింబము వలె. తర్వాత ఆయన పాదములు అగ్నిస్తంభము వలె ఉండెను. ఆయన పాదములు అగ్ని స్తంభము వలె. తర్వాత ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేది. ఆయన చేతిలో చిన్న విప్పబడి ఉన్న పుస్తకము ఉండెను. అంటే పుస్తకం ఉందంటే ఆయన ఏదో రాసుకుంటున్నాడు అంతే కదా, ఊరికే ఉండదు కదా. సో పుస్తకంలో ఆయన ఏమో రాస్తాడు. ఈజ్ ఎ రైటర్, హీ రికార్డ్స్ ఎవ్రీథింగ్. దాని అర్థం పుస్తకం ఉందంటే, ఆయన చేతిలో పుస్తకం ఉందంటే ఆయన ప్రతి దానిని ఏం చేస్తున్నాడు? రికార్డ్ చేస్తున్నాడు. లెక్క ఉంది, ప్రతిదానికి లెక్క ఉంది, ప్రతిదానికి ఆధారం ఉంది కదా. పుస్తకం అనగానే ఏం కనిపిస్తుంది అనమాట? ఆధారం. ఓకే, తర్వాత లెక్క ఉంది, గుర్తు పెట్టుకుంటున్నాడు, అన్ని రాస్తున్నాడు. ఆయన చేతిలో చిన్న పుస్తకము ఉండేది. ఆయన తన కుడి పాదమేమో సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి. ఆయన కుడి పాదము ఎక్కడుందంట? సముద్రము మీద. ఎడమ పాదము భూమి మీదను మోపి. ఆయన ఎడమ పాదము భూమి మీద మోపి. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించాడు. ఆయన సింహము గర్జించినట్లు ఏం చేశారు? గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు అంట, 7 thunders. ఇంత డిస్క్రిప్షన్ ఆయన ఒకరి గురించి ఉందంటే తప్పకుండా ఆయన ఎవరై ఉండాలన్నమాట? యేసు. చాలా మంది యేసుక్రీస్తుని ఓ ప్రవక్త లాగా, ఆయన మనుష్య కుమారుడు అంతే, ఆయన ఒక దేవుడి కుమారుడు మాత్రమే అని అంటారు. కానీ డిస్క్రిప్షన్ చూస్తే ఎలా ఉంది? భయంకరంగా ఉందా లేదా? యేసుక్రీస్తు ఎవరు? భయంకరుడు. ఆయన సింహము గర్జించినట్లు ఆర్భటించును. భూమి మీద ఆయన సాత్వికుడు. ఎవరు? యేసుక్రీస్తు సాత్వికుడు, కనికరము గలవాడు, ప్రేమ చూపువాడు, దయ చూపువాడు. కానీ ఆయనకు కూడా ఏముంది? ఉగ్రత ఉంది. ఆయనకి ఉగ్రత ఉంది. ఆయన కోపగిస్తాడు, ఆయన గర్జించును. యేసుక్రీస్తు కూడా గర్జిస్తాడు. చాలా మంది యెహోవాదేవుడే గర్జిస్తాడు, యేసుక్రీస్తు గర్జించడు, చాలా సైలెంట్ అనుకుంటున్నారు. యేసుక్రీస్తు కూడా సింహము వలె గర్జించును. ఇంకా ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము. ముద్ర వేయము. వాటివి వ్రాయవద్దని
పరలోకము నుండి యొక్క స్వరము పలుకుట విట్టిది. మరియు సముద్రము మీదను భూమి మీదను. సో రాసేదానికి రాయని దానికి ఓకే అంటే కొన్నిటికి లెక్క ఉండదు, వాటిని నువ్వు రాయొద్దు. ఇప్పుడు ఉదాహరణకి రాస్తేనేమో ఒక సిస్టమ్, డిసిప్లిన్ కూడా కొన్నిసార్లు సిస్టమేటిక్గా డిసిప్లిన్ చేయడం వేరు. ఇప్పుడు పోలీసులు కూడా ఒక ఖైదీ దగ్గర నుంచి నిజం రాబట్టడానికి ఏవేవి మెథడ్లు వాడాలో అవి సిస్టమేటిక్గా చట్ట ప్రకారం కొన్ని మెథడ్లు ఉంటాయి. కొన్ని సిస్టమేటిక్గా కాకుండా ఓన్గా మెథడ్లు యూజ్ చేస్తారు పోలీసులు. అది లెక్కలు రాయతంటారు అప్పుడు, అంటే ట్రీట్మెంట్ ఈక్వల్లాగా ఉంటుంది. అలా యేసుక్రీస్తు కూడా ఓకే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది దాని లెక్కలో రాయొద్దు, దాన్ని రాయొద్దు అని అన్నాడు. తర్వాత మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు, ఇక ఆలస్యము ఉండదు, ఇక ఆలస్యము ఉండదు. అంటే క్రైస్తవుల్ని హింసించినటువంటి వారి మీద తీర్పు, నాశనం, ఆలస్యము ఉండదు. మరి కొన్ని రోజుల్లోనే, ఇంకొంత సమీపంలోనే వాళ్ళని ఏం చేయబోతాం అనమాట, తీర్పు తీర్చబోతాను, ఇంకా ఆలస్యం ఉండదు, లేట్ చేయను అని అర్థం. 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబూచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. సో 7వ దూత బూర ఊదినప్పుడు, అంటే ఆరు బూరలు ఊదినప్పుడు ఇవి జరిగాయి. ఇప్పటి వరకు 6 బూరలు ఊదబడ్డాయి. 6వ బూర ఊదినప్పుడు ఓకే ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు యొక్క వర్ణన కనపడింది 6వ దూత బూర ఊదినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? 7వ దూత 7వ బూరను ఊదబోతాడు. ఆ ఊదబోయినప్పుడు ఏమో జరుగుతుందంట, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంటే 7వ దూత బూర ఊదగానే దేవుని మర్మము ఏమవుతుందంట? సమాప్తం అవుతుంది. దేవుని మర్మము సమాప్తం. ఏంటా దేవుని మర్మము? దేవుని మర్మము? ఆ దేవుని మర్మం ఏంటి? ఒకసారి పదవచనం 1 నుంచి 7లోనే ఇది రాస్తున్నాను కదా. ఒకటి నుండి 4 యేసుక్రీస్తు వర్ణన 10వ అధ్యాయం 1 నుండి. దీన్ని భాగములుగా చేసినట్లయితే ఏ పాయింట్ ఏం చేస్తుంది? సబ్ పాయింట్ 10, 1 to 4లోనేమో యేసుక్రీస్తు వర్ణన, డిస్క్రిప్షన్ అబౌట్ జీసస్ క్రైస్ట్. 2 10, 5 to 7లో no more delay, no more delay, and the mystery of God will be fulfilled. ఇక ఆలస్యము ఉండదు, తెలుగులో ఇక ఆలస్యం ఉండదు. దేవుని మర్మము ఏమవుతున్నారు?
దేవుని మర్మము సమాప్తమవును. దేవుని మర్మము సమాప్తమవును. ఏంటి దేవుని మర్మము? ద మిస్టరీ. దేవుని మర్మం ఏంటి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దేవుని మర్మము. దేవుని మర్మం ఒకట, చాలానా? అసలు ఏంటి దేవుని మర్మం? ఒకసారి స్టెప్ బై స్టెప్ ఆలోచిద్దాం. తెలుగు రాష్ట్రాలు కదా, పైకి చూసారా? ఇది ఏ పాయింట్, ఇలాగే వచ్చాను పైన రాస్తాను. సింపుల్గా, వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్? దేవుని మర్మము ఏమి అంటే ఏమిటి దేవుని మర్మం? దేవుని మర్మము ఏమిటి? దేవుని మర్మం ఏమి? దేవుని మర్మం ఏమిటి? వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్? దేవుని మర్మం పాయింట్ వైజ్ ఆలోచిద్దాం. నంబర్ 1, దేవుని మర్మంలో నంబర్ 1 ఏంటంటే రోమన్స్ 11:25. రోమ 11వ అధ్యాయం 25వ వచనంలో ఐదు పాయింట్లు ఉంటాయి. దేవుని యొక్క మర్మం రోమ 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సో దేవుని యొక్క మర్మంలో మొదటిది ఏంటంటే ద అల్టిమేట్ కన్వర్షన్ ఆఫ్ ది జూయిష్ పీపుల్ ఈస్ కాల్డ్ ఏ మిస్టరీ. ఓకే, యూదులు దేవుని మర్మం ఏంటంటే యూదులు ఓకే యూదులు క్రైస్తవులు కావలెను. యూదులు క్రైస్తవులుగా మారాలి. అదే దేవుని యొక్క మర్మం. మారాలి అనొచ్చు, లేదా క్రైస్తవులుగా మారవలెను. యూదులు క్రైస్తవులుగా మారవలెను. దేవుని మర్మం. యూదులు క్రైస్తవులు అవ్వాలి. సో ఇది మొదట అంటే దేవుని యొక్క సంకల్పంలో మొదట ఎవరు రక్షించబడాలి? యూదులే రక్షించబడాలి. యేసుక్రీస్తు కూడా మొదట ఎవరి దగ్గరికి వచ్చాడు? యూదుల దగ్గరికి వచ్చాడు. సువార్త కూడా మొదట ఎవరికి వెళ్ళింది? యూదులకే వెళ్ళింది. సువార్త కూడా మొదట యెరూషలేములో ప్రకటించబడాలి, ఆ తర్వాత యూదయాలోను, ఆ తర్వాత సమరియలోను, ఆ తర్వాత భూ దిగంతముల వరకు సువార్త వెళ్ళాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత, రక్షణ మొదట ఎవరికి ప్రకటించబడాలి? కాబట్టి మొదట 3000 మంది బాప్తిజం పొందిన వాళ్ళందరూ ఎవరు? యూదులు. సో దేవుని మర్మంలో మొట్టమొదటిగా యూదులు క్రైస్తవులుగా మారాలి. అది దేవుని యొక్క సంకల్పం. సో క్రైస్తవులుగా మారడం అంటే రక్షించబడాలి. రక్షణ మొదట ఎవరికి? రక్షణ మొదట యూదులకు. పౌలు కూడా మొదట ఎవరికి ప్రకటించాడు? యూదులకే.
అప్పుడు వాళ్ళు తిరస్కరించినప్పుడు పౌలే ఉన్నాడు, రక్షణ మొదట ప్రకటించాల్సిన బాధ్యత మీకు, ఇప్పుడు మీరేం చేశారు? తిరస్కరించారు. ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి పోతున్నాం? అన్యుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. సో దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పంలో రక్షణ మొదట ఎవరికి వెళ్ళాలి? యూదులకి వెళ్ళాలి. నెక్స్ట్ రెండోది దేవుని మర్మంలో రెండవది ఏంటంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసియన్స్ 3వ అధ్యాయం 3 నుండి 11 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 11. ఎఫెసియన్స్ 3rd chapter 3 to 11. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడి. సో ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు మర్మము, మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదును సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగా. మీరు చదివితే ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. అంటే నాకు ఎలాగైతే ఈ మర్మాన్ని గ్రహించే జ్ఞానం నాకు దక్కిందో మీకు కూడా దక్కుతుంది. మీరు కూడా అర్థం చేసుకోగలరు. చదవకపోతే చదవండి అంటున్నాడు. మర్మాన్ని గురించి చదవండి, అర్థం చేసుకోండి. సో కాబట్టి బైబిల్ని చదవాలి, చదివితే అర్థం అవుతుంది. కొంతమంది చదవరు, మా అయ్యగారు చెప్పిందే కరెక్ట్ అంటారు. మా అయ్యగారు చెప్పింది, మా పాస్టర్ గారు చెప్పిందే కరెక్ట్. ఇక వాళ్ళు ఓన్గా చదవరు. లేదు మా బ్రదర్ చెప్పిందే కరెక్ట్, ఓన్గా చదవరు. ఎంత చెప్పినా, ఎంత అక్కడ ఉన్నప్పుడు రాంగ్ అంటారు అన్నమాట. అక్కడ ఇప్పుడు యేసుక్రీస్తు యూదులకు రాజు కదా, ఆ తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంత స్పష్టంగా ఉన్నది కూడా దేవుడు అంటే దేవుడు కాదు అంటారు. యేసుక్రీస్తు వాక్యమై ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, దేవుడు కాదట, వేరే అర్థం. ఆడున్నది ఏంటి మరి? ఇక దేవుని కుమారుడు అంటే కుమారుడు కాదు, ఇంకోలాగా. యేసుక్రీస్తు జ్యేష్ఠుడు ఉన్నట్లు, అనేక సహోదరులు ఆయన జ్యేష్ఠుడు ఉన్నట్లు అని రోమా 8:20. జ్యేష్ఠుడు అంటే జ్యేష్ఠుడు కాదు, వేరే ఇంకోటి. అంటే వీళ్ళకేదో వీళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటారనమాట. దానికి బైబిల్లో ఉన్న వచనాలన్నింటినీ రాంగే అనమాట వాళ్ళ దృష్టి. బైబిలే రాంగ్ అంటారు కొంతమంది. అంటే వీళ్ళు ఒక మైండ్ ఫిక్స్ అయిపోయారు, యేసుక్రీస్తు దేవుడు కాదు అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయడానికి బైబిల్లో ఉన్న డైరెక్ట్ వచనాలు కూడా కరెక్ట్ కాదంట. అంటే గ్రహింపు లేదు, అర్థం చేసుడు. లర్న్, అన్లర్న్, రీలర్న్. బైబిల్ చదివేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఒకటి తెలుసుంటుంది, చదివేటప్పుడు ఏమవుతుందన్నమాట, అరే మనం తెలుసుకుంది ఇది కాదు కదా, ఓ మనం తప్పుగా నేర్చుకున్నాం అన్నమాట అని. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఏదైతే ఇంతకు నేర్చుకున్నో దాన్ని అన్లర్న్ అంటే విడిచిపెట్టాలి. తప్పుగా అర్థం చేసుకున్నావు, దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఏం చేయి? రీలర్న్, మళ్ళీ ఏం చేయి? చదువుకో. ఆల్రెడీ తెలిసిన దాన్ని విడిచిపెట్టాలి, అర్థమైన దాన్ని. ఇప్పుడు మన ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి అందరికి ఇంకొకలాగా అర్థం అవుతుంది బైబిల్. ఇప్పుడు మనకి ఎలా అర్థం అవుతుందో వీళ్ళకి సేమ్ మైండ్తో అర్థం ఉండదు. వీళ్ళకి ఇంకోలాగా అనుకుంటుంటారు, పరలోకం, యేసుక్రీస్తు, దేవుడు, బైబిల్ ఇదంతా ఇంకోలాగా అర్థం ఉంటుంది. వీళ్ళు పెరుగుతూ ఒక సర్టెన్ ఏజ్కి వచ్చాక వీళ్ళకి ఏమర్థం అవుతుందంట, నేను చిన్నప్పుడు ఇలా అనుకున్నానేంది, చిన్నప్పుడు ఇలా అనుకున్నానే. నాకు కూడా చిన్నప్పుడు ఒకలాగా అర్థమైంది బైబిల్, పెద్ద అయ్యాక ఇంకోలాగా అర్థం. ఇప్పుడు చిన్నప్పుడు నాకేమర్థమైంది అదే ఫైనల్ అనుకుంటానా? మీకు కూడా అంతే కదా, చిన్నప్పుడు మీరేమనుకునే వాళ్ళు యేసుక్రీస్తు గురించి. చాలామంది యేసుక్రీస్తు ఒక దూత అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
తర్వాత వచనం చదివిన తర్వాత ఆయన దూత కాదు, దేవుని కుమారుడా. అలా డిఫరెంట్గా మన ఒపీనియన్స్ కొన్ని ఉంటాయి. చదవడం ద్వారా ఆ ఒపీనియన్స్ ఏం చేయాలి, మనం విడిచిపెట్టాలి, మార్చుకొని అర్థమైన తర్వాత దాన్ని ఏం చేయాలన్నమాట, రిజిస్టర్ చేసుకోవాలి. అని కొంతమంది దాన్ని ఒప్పుకోరన్నమాట. ఇంతే, మా బ్రదర్ ఇలా చెప్పాడు, ఇదే మా భాష చెప్పిందే కరెక్ట్, బైబిల్ చెప్పింది కరెక్ట్ కాదంట. అవునంటున్నాడు. చదివితే, క్రీస్తు మర్మం చదివితే నాలాగా మీకు కూడా అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు, ఓకే, ఈ మర్మం ఇంకా ఏంటో చెప్పలే, ఏంటో ఆ మర్మం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచ. దేవుని మర్మం పూర్వకాలంలో ఉన్న వాళ్ళకి ఏం చేయలేదు. ఇప్పుడు అపోస్తులైనటువంటి మాకు, ఇప్పుడున్నటువంటి ప్రవక్తలకి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడనమాట, ఈ మర్మాన్ని బయలుపరిచాడు. సో అప్పుడు పూర్వకాలంలో ఉన్న వాళ్ళకి దేవుని మర్మం తెలియలేదు. ఎందుకు? అది బయలుపరచబడలేదు. ఇప్పుడు బయలుపరచబడింది. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. ముందుకు చదువు 6వ వచనం. ఈ మర్మం ఏదనగా, సో మర్మం గురించి మాట్లాడుతూ, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. మర్మం ఏంటంట? అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారనున్నదియే. ఓకే, సో ఎఫెసీ 3:3-11లో దేవుని మర్మం ఏంటన్నమాట, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు, సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయములను, ఒక శరీరమందలి సాటి అవయములను, ఒక శరీరమందలి సాటి. ఇప్పుడు ఈ మర్మం యూదులకి తెలిపినప్పుడు యూదులు అక్సెప్ట్ చేస్తున్నారా? చేయట్లే. అన్ని ఎలా అవుతారు, మాతో సమాన వారసులు. అన్యజనులు ఎలా? మేము మాత్రమే కదా అబ్రహాం సంతానం, మేము మాత్రమే కదా ఇశ్రాయేలీయులం, వాళ్ళకి ఎక్కడిది? అరే వాళ్ళు క్రీస్తునందు వాళ్ళు మీతో సమానులే, ఆ క్రీస్తునే చంపేస్తాం మేము. ఎంత ఘోరముగా ఆ క్రీస్తుని చంపారు. కొన్నిసార్లు హై క్యాస్టర్లు లో క్యాస్టర్లతో సమానులు అన్నప్పుడు ఆ సమానులు ఎవరైతే బోధిస్తాడో వాడినే కంటిన్యూ చేయడం, చంపేయడం. కొంతమంది ముస్లిమ్స్లలో కూడా యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పే టీచర్స్ ఉన్నారు, ఇస్లాంలో టీచర్స్ ఉన్నారు. వాళ్ళని బహిష్కరించేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు, లేదా వాళ్ళని హైలైట్ చేయట్లేదు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. ఎంతోమంది ఇమామ్స్ అంటారు, వాళ్ళు ఖురాన్ బోధించే వాళ్ళు ఇమామ్స్ అంటారు. ఎంతోమంది ఇమామ్స్ ఎస్ జీసస్ ఈజ్ రియల్ గాడ్, ఆయన ద్వారానే రక్షణ, ఆయనే విమోచకుడు అనే సత్యాన్ని చెప్తున్నారు. అది చెప్పినటువంటి వాళ్ళ మాట వినట్లేదు. దేవుని మర్మం కూడా ఏంటంటే క్రీస్తు యేసునందు అన్యజనుడు యూదులతో సమాన వారసులు. అంటే ఆ యూదులు యేసుక్రీస్తుని అందుకే చంపేశారు. ఈ యేసుక్రీస్తు ఏంటి? పాపులతో కూర్చుంటున్నాడు, అన్యులతో కలిసిపోతున్నాడు, వాళ్ళు మనం ఒకటే అంటున్నాడు ఏంటి? అందుకు యూదులకి నచ్చలేదు. సో దేవుని మర్మంలో అన్యజనులు ఉన్నారా? క్రీస్తు పుట్టినప్పటి నుంచి దేవుని మర్మంలో అన్యులు ఉన్నారా? ఇంతకు ముందే ఉన్నారా? ముందు నుంచే అన్యులు దేవుని యొక్క సంకల్పంలో, వాళ్ళ గురించి దేవుడు ముందు నుంచే ఆలోచిస్తున్నాడు. యెషయా గ్రంథంలో కూడా అన్యుల గురించి ప్రవచించాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో సియోను పర్వతం మీద దేవుని పర్వతం నిర్మించబడతాది,
దేవుని మందిరం కట్టబడును, అందులోనికి అన్ని జనులు ప్రవాహం వచ్చినట్లు వచ్చేదాన్ని. అన్ని జనుల గురించి ముందే దేవుడు ప్రవచించాడు. అకస్మాత్తు వచ్చింది కాదు ఆలోచన, దేవుని మర్మం. సో కాబట్టి దేవుని మర్మంలో యూదులు ఉన్నారు, దేవుని మర్మంలో అన్యులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా క్రీస్తు యేసునందు ఎవరన్నమాట? సమానులుగా చేయాలనేది దేవుని యొక్క మర్మం. అది మిస్టరీ. అది యూదులకి తర్వాత అర్థమైంది. దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. మేము మాత్రమే స్పెషల్ పీపుల్ దేవునికి, అన్యులు అందులోకి వస్తుంటే వాళ్ళు ఓరలేకపోతున్నారు. ఇప్పుడు మీరు కూడా క్యాపిటల్ సంఘం అనుకోండి, చాలా రోజుల నుంచి మెంబర్స్ అన్న, సడన్గా ఎవరో నిన్న మొన్న కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు మీకంటే డామినేషన్ లాగా కొంచెం వచ్చినప్పుడు వచ్చి ఏమన్నా జలసి వస్తుందా? మేము ఫస్ట్ నుంచి ఉన్నాం కదా, మాకు కదా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత పుట్టదా? అది పుట్టినప్పుడు సంఘంలో ఏమవుతాయి? సమస్యలు వస్తాయి. సో పాత వాళ్ళు క్రొత్త వాళ్ళతో సమానంగా చూసినప్పుడు క్రీస్తు సంఘంలో కూడా కొంతమందికి అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కొత్త లీడర్షిప్ కావచ్చు, కొత్త టాలెంట్ కావచ్చు. అందుకే యేసుక్రీస్తు మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మేబీ సీనియర్స్ మీరు ఓకే, ఇప్పుడు ఏదో ఒకటి దీనివల్ల ఎన్నికెళ్ళారు, రేపు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి స్పీడ్గా ముందుకెళ్ళారు అనుకోండి, వాళ్ళు చూసి ఏం చేయకూడదు? అసూయపడకూడదు. దాన్ని ఈక్వల్గా థింక్ చేసేవాడే రియల్ క్రిస్టియన్. లేకపోతే మేము ఎప్పుడు నుంచో ఉన్నాం, నువ్వు నిన్నగా మొన్న నుంచి మనం చెప్తామంటే ఆడు క్రిస్టియన్ కాదు. ఎప్పుడైతే సంఘాన్ని యూనివర్సల్ థింకింగ్ ఆలోచిస్తాడో, ఇది అందరిది, సంఘం అందరిది, సంఘం క్రీస్తుది, నాది కాదు, నా ఫ్యామిలీది కాదు, నా కుటుంబాది కాదు, లేదా నా తర్వాత ఈ సంఘం నా కొడుకే నడిపించాలి, అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు. ఏ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లు తండ్రి తర్వాత కొడుకు టేక్ ఓవర్ చేస్తున్నాడు, అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు, అది డినామినేషన్. రియల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఏంటంటే క్రీస్తు సంఘం. ఆ సంఘంలో సువార్థికుడు ఉంటాడు, బోధకుడు ఉంటాడు, సంఘ పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఐక్యతగా ఉండాలి. సువార్థికుడు దాన్ని మేబీ స్థలం కట్టించుండొచ్చు, లేదా డబ్బులు ఇచ్చిండొచ్చు, ఎంతో కష్టపడి ఉండొచ్చు. బట్ అది ఎలా ఉండాలంటే ఇది నాది కాదు, ఎవరిది? అందరికి అదే భావన రావాలి. లీడర్షిప్ మిగతా వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఒకవేళ మీరు ఎవరు బోధించగలరు, ట్రైనింగ్ అవ్వండి. ట్రైనింగ్ అయిన వాళ్ళకి, మంచి వాక్యం చెప్పే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం. లేదు నా తర్వాత నా కుమారుడే చేయాలి, నా కుమారుడి తర్వాత నా కుమారుడు నా మనవడే చేయాలి. ఇదేమన్నా ఫ్యామిలీ బిజినెస్? ఎప్పుడైతే సంఘాన్ని ఫ్యామిలీ చేస్తున్నారో అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఒకవేళ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా కూడా అది ఇంకా ఎక్కడుంది? మొక్కగా ఉంది. 50 సంవత్సరాల సంఘాలు కూడా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఇంకా మొక్కగానే ఉంది. కారణం ఏంటంటే అది మొనోపోలినా నెపోటిజం అండ్ ఇంకోటి ఇది మొనోపోలి, డూవోపోలి అంటారు కదా. మొనోపోలి అంటే ఏకఛత్రాధిపత్యం. ఆంధ్రాలో ఎక్కువ ఇవే సమస్యలు. క్రీస్తు సంఘం ఒకరికి సంబంధించింది కాదు. దేవుడి రాజ్యం యూదులది మాత్రం కాదు, క్రీస్తు సంఘం యూదులకు మాత్రం కాదు, అందరూ దేవుని యొక్క మర్మంలో ఎవరన్నమాట? సమాన వారసులు అన్నాడు అన్యుల్ని. మూడోది మర్మం, దేవుని మర్మంలో మూడోది. అంటే ఇది తెలియకపోతే బైబిల్ అర్థం అవుతుందా? దేవుని మర్మం తెలియకపోతే అసలు అర్థం కాదు, దేవుని సంకల్పం అర్థం కాదు. తర్వాత ఇది వచ్చిన రాష్ట్రం 3 నుంచి 6 అని రాష్ట్రం. ఇది 3 నుంచి 6. నెక్స్ట్ ఎఫేసి 3వ అధ్యాయం 7 నుండి 11. 7 నుండి 11 చదవండి.
కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించింది. మూడోది ఏంటంటే సంఘము. దేవుని మర్మంలో మూడోది ఏది? సంఘము. ఏంటనమాట? సంఘము ద్వారానే దేవుని జ్ఞానము ఎవరెవరికి? దేవుని జ్ఞానము ఎవరెవరికి? ప్రధానులకు, పరలోకములో ప్రధానులకు అధికారులకును నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలి. సో సంఘము ద్వారానే దేవుని జ్ఞానము, అది భూలోకమైన పరలోకమైన తెలియబడవలెను. సంఘము ద్వారానే దేవుని జ్ఞానము తెలియబడాలి. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో మర్మము ఏదనమాట? సంఘం. మొదట ఎవరు? యూదులు. రెండు ఎవరు? అన్యజనులు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉండాలి? సంఘంలో. వీళ్ళిద్దరు సంఘంలో ఎలా ఉండాలి? సమాన వారసులు. వీళ్ళిద్దరు దేని ద్వారా రావాలి? సో సంఘంలోకి ప్రవేశం దేని ద్వారా? సువార్త. ఎవరి నందు? ఎంత దేవుని మర్మం అన్న. యూదులు అన్యులు సువార్త ద్వారా సంఘంలో ఉండాలి. ఎవరి యందు ఉండాలి? క్రీస్తు నందు. నెక్స్ట్ కొలస్సీ 1వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 2వ అధ్యాయం 3 వరకు. 4వ మర్మం ఏంటంటే కొలస్సీ 1వ అధ్యాయం 27 నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు. చదవండి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. సో కొంచెం మనం పై 25 నుంచి చదివినట్లయితే, దేవుని వాక్యం అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడను. మర్మం అనే మాట ఎన్నిసార్లు వాడాడు అంటే, ఈ సంఘం అనేది దేవుని యొక్క మర్మము. సంఘము ద్వారానే యూదులు అన్యులు ఏం కాగలరు? ఏకం కాగలరు. వీళ్ళిద్దరిని ఒక కలిపే స్థలం ఏదన్నమాట? సంఘం. అంతే కదా. ఇప్పుడు మనుషులందరినీ కలిపే స్థలం ఏది? సంఘం. రెడ్డి అయినా, కమ్మైనా, కాపు అయినా, మాల అయినా, మాదిగ అయినా, బలిజ అయినా, లింగాయత్ అయినా, గౌడరైనా, ఎవరైనా సరే సంఘంలో ఎలా ఉంటారు? సమానంగా. ఇది వీరికి ఏ ప్లేస్లో కూడా సమానత రాదు. ఇప్పుడు దానికి కంపెనీలు అనుకుందాం. కంపెనీలో సమానత ఉందా? అక్కడ అందరూ వాళ్ళ పాలిటిక్స్ ఉన్నాయా లేవా? సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికాలో కూడా, మన ఇండియాలో అందరూ పోయి అమెరికాకి మన తెలుగు వాళ్ళందరూ పోయి అక్కడ కూడా క్యాస్ట్ బేస్డ్ పెట్టేశారట. సో కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏముంటుంది? ఆ డివిజన్ అనేది ఉంటుంది. కానీ సంఘంలో మాత్రం ఉండదు. సంఘంలో మాత్రం ఉండదు. ఒకవేళ ఉన్నట్లయితే అది క్రీస్తు సంఘం కాదు. నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఒక ఊరికి వెళ్ళాను, వెస్ట్ గోదావరిలో ఒక ఊరు వెళ్తే, ఆ ఊర్లో హై క్యాస్ట్ వాళ్ళందరూ ఒక సంఘం, లో క్యాస్ట్ వాళ్ళందరూ ఒక సంఘం అంట. మళ్ళీ క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకున్నారు. ఒకే ఊరే. క్యాస్ట్ని బట్టి 2 చర్చ్ బిల్డింగ్లు. మళ్ళీ ఇదేమో ఆల సంఘం, ఇదేమో ఏంటి?
అంటే వాళ్ళు క్రైస్తవులు అయ్యారు కానీ హృదయంలో అవ్వలేదు. వాళ్ళ హృదయంలో నుంచి ఆ క్యాస్ట్ పిచ్ అనేది పోలేదు. ఎప్పుడైతే అది పోతుందో అదే ఒరిజినల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. లేకపోతే అది దాన్ని ఏమంటారండి, ఇప్పుడు కల్తీ జరుగుతుంది కదా, నూనె కల్తీనే, చక్కెర కల్తీనే, బియ్యం, అలా కల్తీ సంఘాలు కూడా ఉన్నాయి. కల్తీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో, కల్తీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో క్యాస్ట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, రాజకీయం అన్నీ ఉంటాయి. కల్తీ లేని క్రీస్తు సంఘం ఏంటంటే ఆ సంఘంలో దేవుని మర్మం నెరవేరాలి, దేవుని మర్మం సమాప్తమగును అన్నాడు. దేవుని మర్మం భూమి మీద సమాప్తమయ్యే స్థలం ఏది? సంఘమే. ప్రకటన దేవుని మర్మము సమాప్తమగును అంతే తప్ప మళ్ళీ బిగినింగ్ నుంచి రాకూడదు, మళ్ళీ ఫస్ట్ నుంచి మనకు ఎవరో చెప్పే పరిస్థితి తెచ్చుకోకూడదు. కొలస్సీ పత్రిక చూద్దాం 27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను, ఎవరిని? యేసుక్రీస్తుని ప్రకటించుచున్నాం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మీ కొరకు, లవదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నారో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి ప్రేమయందు గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ఇది దేవుని యొక్క మర్మం. దేవుని మర్మంలో క్రీస్తునందు సమస్తమును ఉంచాడంట. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి యందు ఉన్నాయి? క్రీస్తునందు ఉన్నవి, గుప్తముగా ఉన్నాయి. గుప్తనిధి క్రీస్తు, గుప్తనిధి. ఆయన గూర్చి తెలుసుకున్న వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారే. How many of you know about Jesus Christ? స్పష్టంగా క్రీస్తుని గురించి తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? ఇంకా క్రీస్తు స్పష్టంగా ఏం కాలేదు, అర్థం. క్రీస్తు సంఘం మనం యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకునే విషయంలో ఇంకా సంపూర్ణం కాలేదు, ఎక్కడో ఉన్నాము. క్రీస్తు గురించి మనకు 5 పాయింట్లు 6 పాయింట్లు తెలుసు అంతే. క్రీస్తు సంఘానికి ఆయన పేరు పెట్టేశాం అంతే. సువార్త ప్రకటించినప్పుడు ఆయన బాప్తిజం కొరకు మాత్రం ఆయన గురించి వాడుతున్నాం అంతే. ఇంకా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వెడ్నెస్డే బైబిల్ స్టడీలో యేసుక్రీస్తు పాత నిబంధనలో ప్రతి పుస్తకంలో యేసుక్రీస్తు కనిపిస్తాడు. కీర్తనలో యేసుక్రీస్తు గురించి ఎన్నిసార్లు ఉంది తెలుసా? కీర్తనలో యేసుక్రీస్తు గురించి ఎన్నిసార్లు ఉంది? దాదాపు 70 వచనాలు ఉంటాయి యేసుక్రీస్తు. మొత్తం ప్రవచనాలు యేసుక్రీస్తుని గురించి 300 ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలే యేసుక్రీస్తుని గురించి దాదాపు 300 prophecies అబౌట్ జీసస్ క్రైస్ట్. మనకెన్ని తెలుసు ప్రవచనాలు? మనకు ఆయన జననం గురించి తెలుసు, ఆయన పునరుద్ధానం గురించి తెలుసు, ఆయన శ్రమల గురించి తెలుసు, సంఘం గురించి తెలుసు. ప్రవచనాలు అంతే, మిగతా ప్రవచనాలు తెలియవు. డోంట్ అండర్ ఎస్టిమేట్ జీసస్ క్రైస్ట్. ఆయన సకలైశ్వర్యము మహిమైశ్వర్యము ఎట్టిదో అని అంటాడు. క్రీస్తును గూర్చిన మర్మము మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకున్న గౌరవాలని ప్రార్థించున్నాను.
స్పష్టముగా తెలుసుకున్నవారు. కాబట్టి కొలస్సీ పత్రిక 3వ దేవుని మర్మం ఏంటంటే ద లివింగ్ ప్రెసెన్స్ ఆఫ్ జీసస్ ఇన్ ద బిలీవర్ ఈస్ కాల్డ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి క్రీస్తు ఎదుట నిలవబెట్టడమే దేవుని యొక్క మర్మం. ప్రతి మనుషుని అంటే ఎవరెవరు? క్రైస్తవులు. క్రైస్తవులు ఏమవ్వాలంట? సంపూర్ణునిగా చేసి. క్రైస్తవులు ఏమవ్వాలి? ప్రతి మనుషుని సంపూర్ణిగా చేసి ఎక్కడ నిలబెట్టాలంట? క్రీస్తు ఎదుట నిలువబడవలెను. ఎక్కడ ఇది? పరలోకము. పరలోకమునందు క్రైస్తవులందరూ ఎవరి ఎదుట నిలబడాలి? ఇప్పుడు సంఘంలోకి వచ్చారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరలోకంకి వెళ్ళాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ క్రీస్తు ఎదుట నిలబడాలి. లోకంలో ఉన్న వాళ్ళు ఎలాగో క్రీస్తు ఎదుట నిలబడడానికి అవకాశం లేదు. సో మనందరం సంఘంలోకి ఎందుకు వచ్చామంటే పరలోకంలో యేసుక్రీస్తు ఎదుట నిలబడడానికి. పరలోకంలో మనందరం యేసుక్రీస్తు ఎదుట నిలబడాలంటే ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి, పర్ఫెక్ట్ అవ్వాలి. మనం పర్ఫెక్ట్ అవ్వాలి, మనం సంపూర్ణం కావాలి. మనం సంపూర్ణం అవ్వడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. అందుకే పౌలు ఉన్నాడు, ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయాలంటే మేము బుద్ధి చెప్పుతున్నాం. ఏమన్నా సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. బుద్ధి చెప్తున్నాం, బోధిస్తున్నాం. బోధతో పాటు ఏముండాలి? బుద్ధి చెప్పడం ఉండాలి. లాస్ట్ వన్ దేవుని సంకల్పం ఏంటంటే సువార్త దేవుని యొక్క సంకల్పమైనది. ఒకసారి 4:3 చూడండి. కొలస్సీ పత్రిక 4:3. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. మరియు నేను బంధకములో ఉంచబడ్డకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించుడి. సో వాక్యం అంటే సువార్త. ద గాస్పెల్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. 4:3 సువార్త ప్రకటన దేవుని మర్మమై ఉన్నది. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయం 1-4 వచనాలు యేసుక్రీస్తు యొక్క వర్ణన కనపడింది. 5-7 వచనాల్లో నో మోర్ డిలే, ఇక ఆలస్యం ఉండదు. ఎందుకంటే ద మిస్టరీ ఆఫ్ గాడ్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఇక ఆలస్యం ఉండదు. దేవుని మర్మము ఏమవుతుందంట? సమాప్తమవును. అంటే ఏంటి? క్రైస్తవులు హింసించేటువంటి యూదుల్ని దేవుడు ఏం చేస్తారనమాట? నాశనం చేస్తాడు. అప్పుడు ఇక యూదుల్లో ఎవరు ఉంటారు? క్రైస్తవులు మాత్రమే ఉంటారు. ఏ యూదులు ఉంటారు? యూదులో 2, క్రీస్తును నమ్మినవారు, నమ్మనివారు. అప్పుడు దేవుని మర్మం సమాప్తమవునంటే దేవుణ్ణి నమ్మని యూదులు ఏమవుతారు? నాశనం అవుతారు. అప్పుడు ఎవరు మాత్రం మిగులుతారు? దేవుని యేసుక్రీస్తును నమ్మిన యూదులు మాత్రమే ఉంటారు. యేసుక్రీస్తును తిరస్కరించిన, యేసుక్రీస్తును అంగీకరించిన యూదులందరూ ఏమవుతారు? అప్పుడు దేవుని మర్మం ఏమవుతుంది? అప్పుడు సంఘంలో యేసుక్రీస్తును అంగీకరించిన యూదులు, యేసుక్రీస్తును అంగీకరించిన అన్యులు ఉంటారు. అంతే.
అది అక్కడ దేవుని మార్గం ఏమవుతుందన్నమాట, సమాప్తం. ఆ నాశనం ద్వారా, యెరూషలేము నాశనం ద్వారా దేవుని మర్మం సమాప్తం అవుతుంది. అంటే దేవునికి నమ్మక ద్రోహులైనటువంటి యూదులు నాశనం అవుతారు. అప్పటి నుంచి ఇంకా సంఘం అంటే ఎస్పెషల్లీ యూదులు కనబడకుండా పోయారు. వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి స్థలంలో లేరు. కొన్ని సంవత్సరాల క్రితమే వాళ్ళకి ఇజ్రాయెల్ దేశం అనేది మళ్ళీ ఇవ్వబడింది, పోరాటం అయినా కూడా ఇప్పటికీ వాళ్ళకి ఇంకా ఏం లేదనమాట, సమాధానం లేదు, నెమ్మది లేదు. వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తేనే తప్ప, ఇశ్రాయేలీయులు క్రీస్తుని అంగీకరించారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా మేము దేవుడి సంకల్పంలో ఉన్నాం, దేవుడి మర్మంలో మేము ఉన్నామంటే వాళ్ళు క్రీస్తును అంగీకరించాలి. 10వ అధ్యాయం 8 నుంచి 11 కొన్ని వచనాలు కాబట్టి ముగించేద్దాం. ప్రకటన 10 7 నుంచి 11 చదవండి. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకోమని చెప్తా ఉంటుంది. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీకు కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉంటుందని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను కానీ నేను దాన్ని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గురించియు జనులను గురించియు ఆయా భాషలు మాట్లాడు వారిని గురించియు అనేక మంది రాజులను గురించి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పారు. అయిపోయిందా? సో అక్కడ ఆ చిన్న పుస్తకాన్ని తినేయమన్నాడు. తింటే నీ నోటికి ఎలా ఉంటది? తీయగా ఉంటది, కడుపుకు చేదు. తీపి మరియు తీపి చేదు. తీపి ఏమో దేవుని యొక్క కనికరం, గాడ్స్ మర్సీ. చేదేమో గాడ్స్ జడ్జిమెంట్. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు. దేవుని వాక్యం కూడా అంతే కదా. యేసుక్రీస్తు వచ్చేంత వరకు యూదులకి ధర్మశాస్త్రం తీయగా ఉండేది. యేసుక్రీస్తు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ధర్మశాస్త్రం వాళ్ళు ఎంతవరకు తీపినో అంతవరకు వాడుతున్నారు, చేదైన దాన్ని ఏం చేయట్లేదు అనమాట, దయచేసి చేసుకోవట్లేదు. ఈరోజు కొత్త నిబంధన కూడా క్రైస్తవులకి ఏది తీపో దాన్ని తీసుకుంటున్నారు, ఏది చేదో వదిలేస్తున్నారు, చేదుగా ఉండేదాన్ని వదిలేస్తున్నారు. క్రీస్తు కూడా అంతే, ఏది తీపి అంతవరకు ఓకే, ఏది చేదో దాన్ని. ఇప్పుడు సంఘంలో సంఘ పెద్దలు ఉండాలి, ఒక సువార్థికునికి సంఘం ఉండాలి, ఆ సంఘం డెవలప్ అవ్వాలి, ఎంత బాగానే ఉంది. సంఘ పెద్దలు నియమించడానికి అది ఎలా ఉంది? చేదుగా ఉంది. సంఘ పెద్దల మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిపోతే అప్పుడు నా పవర్ ఏముండదు, మా అధికారం ఏముండదు, సంఘ పెద్దల చేతికి వెళ్ళిపోతుంది. అదేంటది? చేదు. అందుకేమంటారంటే ఇంకా ఆ స్థాయికి మా వాళ్ళు ఇంకా ఎదగలేదు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏం వాక్యం చెప్తున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం చెప్తున్నా సంఘ పెద్దలు ఏర్పడట్లేదంటే ప్రాబ్లం నీదా వాళ్ళదా? ప్రాబ్లం సువార్థికులు, నువ్వు సరిగ్గా వాక్యం చెప్పట్లా, అందుకే సంఘ పెద్దలు అవ్వట్లేదు. సో సువార్థికులకు కూడా తీపిగా ఉన్నవి మాత్రం బోధిస్తున్నారు, చేదుగా ఉన్న వాటిని ప్రాక్టీస్ చేయట్లేదు. సంఘ మెంబర్స్ కూడా తీపిగా ఉండేదాన్ని సపోర్ట్ కడతారు. భలే చెప్పాడు బ్రదర్. కొంచెం చేదుగా చెప్తే ఏముందనమాట, ఇది రకరకాలుగా ఉంది చెప్తున్నాడు. దయచేసి చేసుకోలేదు. మన క్రైస్తవ జీవితం అలాగే ఉంది, తీపే కావాలి, ఏదొద్దు. చేదు మేళా కీడా? తీసుకునే మెడిసిన్లన్నీ
తీయగా ఉంటాయా? టాబ్లెట్స్ అన్ని తీయగా ఉంటాయమ్మా? టాబ్లెట్స్ ఎలా ఉంటాయి? కానీ అవి ఏం చేస్తాయి? లోపలికి వెళ్ళి మేలు చేస్తాయి, చెడిపోయినని ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి. ఇప్పుడు వేపాకు కూడా ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది, కానీ అది లోపల పని చేస్తుంది. అది మెడిసిన్, అది వేప మెడిసిన్. ఆ వేప దాంట్లో కొంచెం ఉప్పేసి పసుపు వేసి దాన్ని గుళికల్లాగా చేసి మింగించేవారు పాతకాలం. అవి ఏం చేస్తాయి? మేలు చేస్తాయి. సో కాబట్టి చేదు మేలే, కానీ మనకి అంత నచ్చదు. మనకేం కావాలి? ఎప్పుడు తీయగా ఉండాలి. ఎప్పుడు వాక్యాలు ప్రసంగాలన్నీ కూడా ఎలా ఉండాలి? తీయగా ఉండాలి. చేదైతే మాత్రం ఆపేయండి, ఆయన వద్దు మాకు, ఎందుకు? చేతిస్తున్నాడు. వాక్యం కూడా తీయగా ఉంటుంది, చేదుగా. రెండు కావాలి, రెండు అవసరమే. మన పిల్లలకి మందులు తాగించేటప్పుడు చేదంటే ఈయన వదిలేస్తామా? ఏం చేస్తాం? ఏదో అవి ఇవి చెప్పి ఏం చేస్తాం? చేదైనా తాపించేస్తాం. కాబట్టి ఆ చేదు లోపలికి వెళ్ళి పని చేసి బాగు చేయాలి. యోహాను ఇప్పుడు చెప్తున్న ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి, చేదుగా. దేవుని వాక్యం తీయదనం ఏంటంటే తీపి కబురు ఉంది, చేదు వార్త ఉంది, రెండు ఉన్నాయి. సో కాబట్టి దేవుని వాక్యం అలా ఉంటుంది, ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. ఇప్పుడు ఇందులో ఈ మెసేజ్లో తీయదనం ఉంది, చేదు ఉంది. దేవుని మర్మం గురించి ఆలోచించినప్పుడు ఎంత బాగుంది, అద్భుతం. దాన్ని ఆచరించాలంటే చేదు. అందరూ సమానమే, అది వద్దు. కానీ క్రీస్తు సంఘం బాగుంది. క్రీస్తు సంఘంలో అందరూ సమానం అంటే క్యాస్ట్ ఫీలింగే ఉండకూడదంటే భవిష్యత్తులో ఇంటి పేరే ఉండకూడదు. ఈ ఇంటి పేరు వల్ల కూడా సమస్య. ఆ ఇంటి పేరు ఏదో పెద్ద కిరీటంలాగా ఫీల్ అవుతుంటారు. మేము పలానా ఇంటి వాళ్ళం, మా ఇంటి వాళ్ళం, మేము పప్పులో ఉన్నాం కదా. అందరికీ వాళ్ళ వాళ్ళ ఇంటి మీద ఏంటనమాట మమకారం మామూలు కాదు. దానికోసం చంపేస్తారు జనాలు. తెలుగు వాళ్ళకు ఉన్నంత పిచ్చి, ఇంటి పేరు పిచ్చి, ఈ క్యాస్ట్ పిచ్చి. అందుకే నా కొడుకు ఇంటి పేరు పెట్టలే, ఆ ఫ్యామిలీ నేమ్ లేదు. నాతో లాస్ట్ మా అబ్బాయికి ఉండదు. ఇంకా వాడు ఇంటి పేరుని బట్టి గర్వించే అవకాశం లేదు. చాలామంది మానేస్తున్నారు, పెట్టట్లా. మీరు కూడా పెట్టడం మానే. దానివల్ల ఐడెంటిటీ పోతుంది. లక్షణంగా ఎవరను అంటే క్రిస్టియన్, నేను అంతే, నేను క్రైస్తవుని. ఏ ఇంట్లో మీరు, ఏ ఊరలు మీరు? నాకు తెలియదండి, మా నాయన పెట్టలే. మేము క్రైస్తవులో బెంగళూరులో పుట్టాం. నువ్వు నన్ను ఎలాగైనా ట్రీట్ చేసుకో. ఇప్పుడు ఈ కుంభమేళ జరిగింది, దానికి ఫారినర్స్ కూడా వచ్చారు, రష్యా వాళ్ళు. వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు? రష్యన్స్ ఏ క్యాస్ట్ వాళ్ళు? క్యాస్ట్ లేదు వాళ్ళకి. యూరోప్లో కూడా చాలామంది హిందువులు అవుతున్నారు, క్రిస్టియన్స్ కూడా హిందువులు అవుతున్నారు. మరి వాళ్ళకి ఏ క్యాస్ట్ ఇస్తావు? బ్రాహ్మణులు ఇస్తావా? శూద్రులను ఇస్తావా? ఏ క్యాస్ట్ ఇస్తావా వాళ్ళకి? దేర్ ఇస్ నో క్యాస్ట్. భవిష్యత్తులో కూడా క్రైస్తవులకి, క్రీస్తు సంఘంలో వాళ్ళకి క్యాస్ట్ కానీ, ఇంటి పిచ్చి కానీ క్రైస్తవులు అలాగైతే ఇప్పుడు మన కర్ణాటకలో ఉందా పిచ్చి? లేదు కదా. ఫాదర్ నేమ్ అంతే, సర్నేమ్ ఏముంది? ఫాదర్ నేమ్ ఎక్కువ. సో భవిష్యత్తులో ఉండకూడదు, ఓకేనా? మీకు ఇంటి పేరా ఫాదర్ నేమ్? నీకు ఫాదర్ నేమ్ అంతే. నీకు సర్నేమ్, ఇంటి పేరు ఉందా? ఫాదర్ నేమ్ ఉందా? ఇంటి పేరు ఉందా? రేపు నీకు పేరు కొడుకులు పెట్టాడు, వాళ్ళకి ఇంటి పేరు పెట్టదు, ఏ పేరు పెట్టదు, ఫాదర్ నేమ్. అర్థమైందా? ఏమర్థమైందా? సో దానివల్ల ఏమవుతాయి? డివిజన్స్ ఏర్పడుతున్నాయి. సమానం. దేవుని మర్మం ఏంటంటే క్రీస్తునందున్న వాళ్ళందరూ సమాన వారసులు. పేద ధనిక ఇవేమి లేవు, అందరూ సమానం. ఆ భావం మనలో రావాలి. ఓకే. సో 10 అధ్యాయాలు అయిపోయినాయి.
వచ్చే వారం 11వ అధ్యాయాన్ని ఆలోచించాం. అందరికీ వందనాలు.